నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఒక్క రాత్రి. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. వర్షం పడడం మొదలయ్యేటప్పుడు ఎవ్వరూ దాన్ని గుర్తించలేదు. నగరానికి అది కొత్త కూడా కాదు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిలబడ్డ వాహనాలు, వాటి మధ్యలో దూసుకెళ్తున్న బైకుల హారన్ల శబ్దం, ఇవి అన్నీ ఎప్పట్లాగే ఉన్నాయి. కానీ ఆ రోజు వర్షంలో ఏదో ఉంది. అది కేవలం రోడ్లని తడపడానికి కాదు, ఎవరో ఒకరి లోపల దాచుకున్న జ్ఞాపకాలని కదిలించడానికి వచ్చినట్టుగా ఉంది. నగరంలోని ఒక బిజీ రోడ్డుపై నలుపు రంగు కారు నెమ్మదిగా కదులుతోంది. విండుషీల్డ్పై పడుతున్న నీటి చుక్కలు వైపర్లతో తుడిచిపెట్టబడుతున్నాయి. కానీ ఆ చుక్కలు మళ్ళీ మళ్ళీ పడుతూనే ఉన్నాయి. మనం తప్పించుకోవాలనుకున్న ఆలోచనలు మళ్ళీ మళ్ళీ మనసులోకి వచ్చినట్టుగా. స్టీరింగ్ దగ్గర రాజేష్ కూర్చున్నాడు. అతని చేతులు బలంగా స్టీరింగ్ని పట్టుకొని ఉన్నాయి. అతను డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. కానీ నిజంగా చూస్తే అతను ఏదో దూరంగా ఉన్న దానివైపు పరిగెడుతున్నట్టుగా ఉంది. అతని ఫోన్ బ్లూటూత్కు కనెక్ట్ అయి ఉంది. ఎస్ సార్, నేను ఆల్రెడీ మాట్లాడాను. క్లయింట్ ఆల్మోస్ట్ కన్విన్స్ అయ్యాడు. రేపు ఫైనలైజ్ అవుతుంది. అతని మాటల్లో ఒక స్థిరత్వం ఉంది. అది అతను సంవత్సరాలుగా అభ్యాసం చేసిన ధైర్యం. కానీ ఆ ధైర్యం వెనక ఒక అలసట కూడా ఉంది. అతను ఎప్పుడూ ఒప్పుకోని అలసట అది. పక్కన సావిత్రి గారు కూర్చునున్నారు. ఆమె చేతులు మోకాళ్లపై మెల్లగా ఉంచి ఉన్నాయి. ఆమె కళ్ళు బయట వర్షాన్ని చూస్తున్నాయి. కానీ నిజంగా చూస్తే ఆమె వర్షాన్ని చూడడం లేదు. ఆమె తన కొడుకునే చూస్తోంది. ఆమె మనసులో ఒక ప్రశ్న ఉంది. ఈ మనిషి నా కొడుకేనా, నా రాజేషేనా? ఆ ప్రశ్న బయటకు రాలేదు. ఎందుకంటే తల్లులు కొన్ని ప్రశ్నల్ని పిల్లల్ని అడగరు. ఆ ప్రశ్నలకి పిల్లలు ఎలాంటి సమాధానాలు చెబుతారో అని వాటిని వినడానికి భయపడతారు. అందుకే అలాంటి ప్రశ్నలు అడిగే సాహసం ఏ తల్లి చెయ్యదు. కానీ సావిత్రి గారు కొడుకుతో ఏదో మాట్లాడాలి అనుకున్నారు. రాజేష్ అంటూ మెల్లగా పిలిచారు. అతను స్పందించలేదు. ఫోన్ కాల్ ముగిసిన వెంటనే అతను మరో మెసేజ్ టైప్ చేయడం మొదలుపెట్టాడు. అతని వేళ్లు వేగంగా కదులుతున్నాయి. ఆ వేగం అతని జీవితానిదే. ఎప్పుడూ పరుగులే. నాన్న, మనం ఎక్కడికి వెళుతున్నాము? నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటూ ఆమె మళ్ళీ అడిగింది. ఈసారి అతను స్పందించాడు. కానీ ఆమె వైపు చూడలేదు. చూడకుండానే సమాధానం చెప్పాడు. అమ్మా, మనం ఒక చోటుకి వెళుతున్నాం అని. ఆ మాట చిన్నదే, కానీ ఆ మాటలో ఉన్న దూరం చాలా పెద్దది. సావిత్రి గారు మళ్ళీ ఏమీ అడగలేదు. ఆమెకి ఏమర్థమైందో తెలియదు. కానీ ఇంకో ప్రశ్న కొడుకును అడిగే సాహసం చేయలేక మౌనంగా కూర్చున్నారు. రాజేష్ కూడా తల్లి వైపు కన్నెత్తి కూడా చూడకుండా తన డ్రైవింగ్ తను చేసుకుంటూ ఉన్నాడు. కొన్ని నిమిషాల తర్వాత కారు ఒక పెద్ద గేటు ముందు ఆగింది. వర్షం పూర్తిగా తగ్గలేదు, కానీ కొంచెం తగ్గింది. ఇంకా జల్లులు పడుతూనే ఉన్నాయి. సావిత్రి గారు మెల్లగా తల పైకెత్తి కారులోంచి గేటు వైపుకు చూశారు. గేటు పైన ఒక బోర్డు ఉంది. ఆనంద వృద్ధాశ్రమం అని. ఆ బోర్డు మీద నుంచి నీటి చుక్కలు జారుతున్నాయి. ఆ బోర్డు చూడగానే సావిత్రి గారి కళ్ళల్లో కూడా అప్రయత్నంగా నీళ్లు జారి చెంపల మీద పడ్డాయి. దాంతో ఆ అక్షరాలు కొంచెం మసకబారినట్టుగా కనిపిస్తున్నాయి. సావిత్రి గారు కొడుకు చెప్పడంతో కారులో నుంచి దిగి ఆ గేట్ ఎదురుగా నిలబడి ఆ బోర్డునే చూస్తూ ఉన్నారు. ఆ క్షణంలో ఆమె లోపల ఏదో మెల్లిగా కూలిపోయినట్టయింది. అది ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా. ఒక తల్లి గుండె ఎలా విరుగుతుందో అలాగా తన మనసంతా ఒక్కసారిగా ముక్కలు ముక్కలుగా అయిపోయినట్టుగా అయిపోయింది. కానీ బయటికి మాత్రం ఏమీ కనిపించనివ్వలేదు ఆవిడ. రాజేష్ కార్ పార్క్ చేసేసి సావిత్రి గారి దగ్గరకు వచ్చాడు. ఆమె కొడుకుని చూసి చిన్నగా నవ్వింది. మూగబోయిన గొంతుని పెగుల్చుకుంటూ, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది కదా అని మెల్లగా అంది. రాజేష్ ఏమీ మాట్లాడలేదు.
తల్లి కళ్ళల్లోకి చూసే ధైర్యం కూడా లేక మౌనంగా ముందుకు నడిచాడు. కొడుకుని అనుసరిస్తూ రాజేష్ వెనకాలే సావిత్రి గారు కూడా ఆశ్రమంలోకి వెళ్లారు. ఆశ్రమం లోపల అడుగు పెట్టగానే ఒక వింత నిశ్శబ్దం వారిని చుట్టుకున్నట్టుగా అయ్యింది. అది ఖాళీ కాదు, అది మనసంతా వేదనతో నిండిపోయిన నిశ్శబ్దం. అక్కడ ఆశ్రమం గోడలపై ఫోటోలున్నాయి. పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, కుటుంబాలతో సంతోషంగా గడిపిన క్షణాల తాలూకు ఫోటోలవి. ఆ ఫోటోలలో నవ్వులు ఉన్నాయి, కానీ ఆ నవ్వులకి సంబంధించిన యజమానులు మాత్రం అక్కడ లేరు. ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రం వారి కథల చివరి అధ్యాయంలో ఉన్నారు. అవన్నీ చూసుకుంటూ సావిత్రి గారు, రాజేష్ ఆశ్రమం లోపలికి అడుగు పెట్టారు. స్వాగతం సార్ అని మూర్తి గారు వచ్చారు. అతని ముఖంలో చిరునవ్వు ఉంది, కానీ ఆ నవ్వు మనస్ఫూర్తిగా వచ్చింది మాత్రం కాదు, అలవాటుగా వచ్చింది మాత్రమే. మూర్తిగారు చిరునవ్వుతో వాళ్ళ దగ్గరకు వచ్చి రాజేష్తో, మీరేమి దిగులు పడకండి, మీ అమ్మగారిని మేము బాగా చూసుకుంటాము అని చెప్పారు. రాజేష్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా తల ఊపాడు. అతను వెంటనే తన బ్యాగు తెరిచాడు. డబ్బు తీసి టేబుల్ మీద పెట్టాడు. ఇది అడ్వాన్స్, మిగిలిన డబ్బులు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. కానీ ఆ మాటల్లో ఎలాంటి భావము లేదు. అది ఒక వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలాగానే ఉంది తప్ప కన్నతల్లిని ఆశ్రమంలో వదిలిపెట్టేస్తున్నానే అన్న బాధ రాజేష్ ముఖంలో అస్సలు లేదు. మూర్తిగారు డబ్బు వైపు చూడలేదు. అతను రాజేష్ని గమనించసాగాడు. వెంటనే ఆయన రాజేష్తో మాట్లాడుతూ, సార్, మీ అమ్మగారిని మేము మా ఆశ్రమంలో చేర్చుకుంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ ఇక్కడ ఆశ్రమంలో ఆవిడికి స్థానం కల్పించాలి అంటే ఒక చిన్న కండిషన్ ఉంది మా ఆశ్రమం తరపు నుంచి అంటూ చెప్పగానే, ఏంటా కండిషన్ అన్నాడు రాజేష్. వెంటనే ఆశ్రమం మేనేజరు, మీరేమి కంగారు పడకండి, చాలా చిన్న కండిషనే అది. అదేమిటంటే ఈ రాత్రి మీరు మీ తల్లితో ఇక్కడే ఉండాలి అని చెప్పగానే రాజేష్ మొహం మారిపోయింది. మేనేజర్ వైపు చిరాగ్గా చూస్తూ, ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు ఏం కండిషన్ ఇది? ఇలాంటి కండిషన్ ఎవరైనా ఎక్కడైనా పెడతారా? నాకు అసలే టైం లేదు, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగులు ఉన్నాయి, నేను అర్జెంటుగా వెళ్ళాలి అన్నాడు రాజేష్. వెంటనే మూర్తిగారు చిరునవ్వు నవ్వారు. తల్లిదండ్రులకు ఇవ్వడం కోసం మన దగ్గర టైం ఎప్పుడూ ఉండదు సార్, మనమే ఎలాగోలా సర్దుబాటు చేసుకొని వాళ్ళకి ఎలాగైనా సమయం ఇవ్వాలి అన్నారాయన. ఆ మాట రాజేష్ మనసులో ఎక్కడో తగలరాని చోట తగిలింది. రాజేష్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా బయటకు వెళ్ళాడు. వర్షం ఇంకా మెల్లగా పడుతూనే ఉంది. అతను ఫోన్ తీసి చూశాడు. స్క్రీన్పై ఒక మెసేజ్, డన్ అని. ఆ మెసేజ్ తన భార్య అనిత దగ్గర నుంచి వచ్చింది. ఆ ఒక్క పదం అతని లోపల ఏదో అలజడి రేపింది. తన తల్లి గుర్తొచ్చి, తను అనుకున్న పని అయిపోయిందా? ఒక బాధ్యత పూర్తయిందా? తను వదిలించుకోవాలి అనుకున్న భారం తీరిపోయిందా అనుకుంటూ అతను కొన్ని క్షణాలు అక్కడే ఆలోచిస్తూ నిలబడ్డాడు. ఎలాగైనా సరే ఒక్క రాత్రి కళ్ళు మూసుకుంటే తన బాధ్యత తీరిపోతుంది. తన తల్లి భారాన్ని తను పూర్తిగా వదిలించుకోగలుగుతాడు. ఈ ఒక్క రాత్రికి ఎలాగైనా సరే అడ్జస్ట్ అవ్వాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. వర్షం చుక్కలు అతని ముఖాన్ని తడుపుతున్నాయి, కానీ అతను ఆ తడిని తుడవడమే లేదు. కొన్ని క్షణాల తర్వాత అతను లోపలికొచ్చాడు. సరే, ఈ రోజుకి నేను ఇక్కడే ఉంటాను అన్నాడు ఆశ్రమం మేనేజర్తో. అప్పుడే ఆ రాత్రి ఆరంభమయ్యింది. సాయంత్రం మెల్లగా చీకటిలో కలిసిపోయింది. ఆశ్రమం బయట వర్షం తక్కువైంది, కానీ లోపల నిశ్శబ్దం మరింత గట్టిగా మారింది. అక్కడి గడియారం టిక్ టిక్ శబ్దం కూడా స్పష్టంగా వినిపిస్తుంది. రాజేష్ ఒక మూలలో కూర్చున్నాడు. అతని చేతిలో ఫోన్ ఉంది, కానీ అతను దాన్ని చూడడమే లేదు. చూస్తున్నట్టుగా నటిస్తున్నాడు. నిజానికి అతని దృష్టి ఎక్కడో మరెక్కడో ఉంది. చాలాసేపు అలా పరధ్యానంగా ఉన్న తర్వాత అక్కడికి వచ్చిన అంతసేపట్లో మొదటిసారి అతను తన చుట్టూ ఉన్న వాళ్ళని గమనించడం మొదలుపెట్టాడు. అక్కడ ఆశ్రమంలో చాలామంది వృద్ధులున్నారు, కానీ ఒక్కరి ముఖాల్లో కూడా సంతోషం లేదు. ప్రతి ఒక్కరూ ఏదో కోల్పోయినట్టుగా, నిరాశగా, నిస్పృహలో ఉన్నట్టుగా అనిపిస్తున్నారు. రాజేష్ ఆ చుట్టుపక్కలంతా పరికించి చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో హాల్లో ఒక మూలలో ఒక వృద్ధుడు కూర్చొని పాత ఫోటోనే చూస్తూ ఉన్నాడు. అతని వేళ్ళు ఆ ఫోటో మీద నెమ్మదిగా కదులుతున్నాయి.
ఎవరో ఒకరి ముఖాన్ని తాకుతున్నట్టుగా అతని చెయ్యి అనిపిస్తోంది. అతని కళ్ళల్లో నీళ్లు లేవు, కానీ ఆ నీళ్ల కంటే లోతైన భావము, ఖాళీ ఉంది. రాజేష్ అతని దగ్గరకు వెళ్ళాలని అనుకున్నాడు, కానీ అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. తను మాట్లాడే మాటలకి ఆ పెద్దాయన ఎలా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు. అలా ఆలోచిస్తూ ఆయన వైపే చూస్తూ వెళ్ళాలా వద్దా అన్న సంకటంలో ఉన్నాడు రాజేష్. కొద్దిసేపటికి మూర్తిగారొచ్చి రాజేష్ పక్కనే కూర్చున్నారు. నీకు ఈ ప్రదేశం ఇప్పటి వరకు అలవాట్లేదు కదా, కొత్త ప్రదేశం, మొదటి రాత్రి, ఎవ్వరికైనా సరే కాస్త కష్టంగానే ఉంటుంది, అసౌకర్యంగా అనిపిస్తుంది, నెమ్మదిగా అన్నారు. రాజేష్ చిరునవ్వు నవ్వడానికి ప్రయత్నించాడు. ఈ రాత్రికి ఇక్కడ నేనుంటే సరిపోతుంది కదా, మీ ఆశ్రమం రూల్ అన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. నేను చాలా బిజీ షెడ్యూల్ ఉన్న వ్యక్తిని, నేను రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నాడు రాజేష్. మూర్తిగారు సరే అన్నట్టుగా తలూపారు. ఇక్కడికి వచ్చిన అందరూ అదే అంటారు, కానీ నేనెందుకు వాళ్ళని ఒక్కరోజు ఇక్కడే ఉండమని అంటానో ఎవ్వరూ గమనించరు, అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించరు అన్నారు ఆయన. ఆ మాటలకి రాజేష్ ఏమీ అనలేదు. వెంటనే మూర్తిగారు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళని గమనించండి సార్, ప్రతి ఒక్కరి దగ్గర ఒక కథ ఉంది, కానీ ఆ కథలన్నింటిలోనూ ఒక కామన్ విషయం ఉంది అని చెప్పగానే రాజేష్ ఆశ్చర్యంగా ఏమిటండి అది అన్నాడు. వెంటనే ఆశ్రమం మేనేజరు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరో ఒకరిని చాలా ప్రేమించిన వాళ్లే, వాళ్ళ అతి ప్రేమ అతి జాగ్రత్త వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది. ఆ మాట రాజేష్ గుండెల్లో నెమ్మదిగా దిగింది. అంతలోనే మూర్తిగారు, పిల్లలు పెద్దవాళ్ళై ప్రయోజకులైపోయాక తల్లిదండ్రుల ప్రేమని, అభిమానాన్ని, ఆప్యాయతని చాదస్తంగా భావిస్తారు. వాళ్ళు చూపించే ప్రేమని అస్సలు భరించలేరు. ఎందుకో అన్నారాయన. ఆ మాటలకి రాజేష్ గుండె చివుక్కుమన్నట్టు అనిపించింది. ఆ తర్వాత మూర్తిగారు ఇంకేమీ మాట్లాడలేదు. రాజేష్కి మూర్తిగారికి మధ్యలో కూడా చాలాసేపు మౌనమే రాజ్యమేలింది. భోజన సమయం అయ్యింది. అందరూ ఒకే హాల్లో కూర్చున్నారు. స్టీల్ ప్లేట్లల్లో అన్నం, పప్పు, కూర, సాదాసీదా ఆహారమే, కానీ ప్రతి ఒక్కరూ నెమ్మదిగా ఆలోచిస్తూ తింటున్నారు. రాజేష్ కూడా కూర్చున్నాడు. తన జీవితంలో అతను ఎప్పుడూ ఇంత నెమ్మదిగా తినలేదు. ప్రతి ముద్ద మధ్యలో అతను ఆగుతున్నాడు. ఆ ఆగిపోవడం అతనికి కొత్త అనుభవం. పక్కన కూర్చున్న వృద్ధుడు అతన్ని చూసి నవ్వాడు. మీరెక్కడ పనిచేస్తారు అంటూ అడిగాడు. కార్పొరేట్లో అన్నాడు రాజేష్. అని తల ఊపాడు. నా కొడుకు కూడా అలాగే, చాలా బిజీ అన్నాడు ఆయన. ఆ మాటలలో ఎలాంటి నింద లేదు, కానీ ఆ బిజీ అనే పదం ఒక కారణం కూడా, ఒక గోడ కూడా, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఉండే గోడ. అతను అప్పుడప్పుడు మిమ్మల్ని చూడ్డానికి వస్తాడా అని రాజేష్ అడిగాడు. ఆ వృద్ధుడు కాసేపు ఆగి ప్లేట్ వైపు చూసి అన్నాడు, నన్ను ఈ ఆశ్రమంలో చేర్పించేటప్పుడు ప్రతి నెల వస్తానన్నాడు, ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా రావడం లేదు అంటూ అతను నవ్వాడు. మొదట్లో నేను నా కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉండేవాణ్ణి, ఇప్పుడు నేను ఎదురు చూడకుండా ఉండడం నేర్చుకున్నాను, అలవాటు చేసుకున్నాను అన్నాడాయన. ఆ మాటలు వినగానే రాజేష్ మనసులో ఏదో ముళ్ళు దిగింది. ఎదురు చూడ్డం, ఎదురు చూడకపోవడం, ఆ రెండింటి మధ్యలో ఎంత బాధుందో అతను మొదటిసారిగా అర్థం చేసుకున్నాడు. ఆ రాత్రి మరింత నిశ్శబ్దంగా మారిపోయింది. సావిత్రి గారు తన గదిలో కూర్చున్నారు. చిన్న కిటికీ బయట నుంచి చీకటి కనిపిస్తోంది. ఆమె తన బ్యాగ్ తెరిచింది. అందులో ఉన్న జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా బయటకు తీసింది. ఒక చిన్న ఫోటో, రాజేష్ చిన్నప్పటిది. మట్టిలో ఆడుకుంటూ నవ్వుతూ ఉన్నాడు రాజేష్ ఆ ఫోటోలో. ఆ నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉందో చూసి ఆమె కళ్ళు తడిసిపోయాయి. ఇదే నిజం అని మెల్లగా అనుకుంది ఆవిడ. ఆ తరువాత ఒక పాత సర్టిఫికెట్ తీసింది. ఫస్ట్ ప్రైజ్ అని రాసుంది. ఆమె ముఖంలో గర్వం మెరిసింది. అప్పుడు నువ్వు నన్ను చూసి ఎంత సంతోషంగా నవ్వేవాడివో అని మెల్లగా అనుకుంది ఆవిడ. ఆ జ్ఞాపకాలు ఆమెకు బలం కూడా, ఇప్పుడైతే బాధ కూడా. రాత్రి 1:30 అయింది. ఆశ్రమం మొత్తం నిద్రలోకి జారుకుంది. కానీ నిద్ర అందరికీ రాలేదు. రాజేష్ మంచంపై పడుకున్నాడు. పైకప్పు వైపు చూస్తూ ఉన్నాడు. ఫోన్ పక్కనే ఉంది, కానీ అతను దాన్ని తాకనే లేదు.
అతని మనసులో మొదటిసారిగా ప్రశాంతత లేనట్టుగా అయిపోయింది. కాసేపటి తర్వాత చిన్నగా దగ్గు శబ్దం వినిపించింది. మొదట మెల్లగా, తర్వాత బలంగా. రాజేష్ ఒక్కసారిగా లేచాడు. అమ్మా అంటూ అతను తల్లి గదిలోకి పరిగెత్తుకుని వెళ్ళాడు. సావిత్రి గారు మంచం మీద కూర్చుని దగ్గుతున్నారు. ఆమె శ్వాస గట్టిగా వినిపిస్తోంది. ఆమె చేతులు కొంచెం వణుకుతున్నాయి. అమ్మా అని అతను దగ్గరకొచ్చి రాజేష్ ఆమెను పట్టుకున్నాడు. నీళ్ళిచ్చాడు. ఆమెను కూర్చోబెట్టాడు. ఆమె చేతిని అతను గట్టిగా పట్టుకున్నాడు. ఆ స్పర్శ అతనికి లోపలే ఏదో తెలియని అనుభూతిని కలిగించింది. ఒక్కసారిగా అతని కళ్ళ ముందు ఒక సన్నివేశం ప్రత్యక్షమైంది. చిన్నప్పుడు రాజేష్ మంచం మీద పడుకుని జ్వరంతో వణుకుతున్నాడు. జ్వరం, చెమటలు, కళ్ళు సగం మూసుకుపోయాయి. పక్కన సావిత్రి గారు కూడా కూర్చునున్నారు. రాత్రి మొత్తం ఆవిడ నిద్రే పోలేదు. ఆవిడ అతని తల మీద తడిగుడ్డ పెట్టింది. మెల్లగా నిమురుతూ ఉంది. ఏమీ కాదు నాన్న, నీకు నేనున్నానుగా, భయపడకు అంటూ కొడుకుకి ధైర్యం చెబుతోంది. ఆమె కళ్ళల్లో కూడా భయం ఉంది. కానీ ఆ భయాన్ని ఆవిడ బయటకు చూపించడం లేదు. ఆ తర్వాత హాస్పిటల్లో డాక్టర్ దగ్గర ఫీజు కోసం ఆమె తన చేతి బంగారు గాజులు తీసిచ్చింది. పర్వాలేదు, నా కొడుకు బాగుంటే నాకంతే చాలు అంటూ నిర్వేదంగా నవ్వింది. ఆ జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా రాజేష్ మనసులోకి వచ్చాయి. అతని కళ్ళల్లో నీళ్లు నిండాయి. ప్రస్తుతంలోకి తిరిగి చూశాడు. ఇప్పుడు అదే తల్లి తన ముందే కూర్చుంది. బలహీనంగా తన సహాయం కోసం ఎదురు చూస్తోందని అతను ఒక్కసారిగా గ్రహించాడు. ఎప్పుడైతే రాజేష్కి తన తల్లి అవసరం ఉందో అప్పుడు సావిత్రి గారు రాజేష్తోనే ఉన్నారు. రాజేష్కి ధైర్యం చెప్పారు, తనకి సేవలు చేశారు. కానీ అతను మాత్రం ఆమెకు అవసరం అయినప్పుడు ఆమెను వదిలేయడానికి ఇక్కడికి తీసుకొచ్చాడు. నేనేం చేస్తున్నాను అని అతను తనలో తానే అనుకున్నాడు. అతని చేతులు ఇంకా ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాయి. సావిత్రి గారు మెల్లగా అతన్ని చూసి నవ్వింది. నువ్వు చిన్నప్పుడు కూడా ఇలాగే రాత్రిపూట లేచి నా చేతులు గట్టిగా పట్టుకుని ఏడ్చేవాడివి అంటూ అంది. ఆ మాటలు విన్న క్షణం రాజేష్ మనసు పూర్తిగా కరిగిపోయింది. ఆ రాత్రి అతనికి నిద్రే రాలేదు. కిటికీ దగ్గరే కూర్చున్నాడు. బయట వర్షం ఆగిపోయింది. రోడ్లు తడిగా మెరిసిపోతున్నాయి. అతని మనసులో మాత్రం తుఫాను. తన జీవితాన్ని మొదటిసారి బయట నుంచి చూసినట్టుగా అనిపించింది. తనకు డబ్బుంది, స్థాయి ఉంది, కానీ తనకి సమయమే లేదు. అతను తనని తానే అడిగాడు, ఇది నేను కావాలనుకున్న జీవితమేనా అని. కానీ జవాబు రాలేదు. కానీ ఒక బాధ మాత్రం వచ్చింది. రాజేష్ మనసంతా గత జ్ఞాపకాలతో, తన కోసం తల్లి చేసిన త్యాగాలకి సంబంధించిన ఆలోచనలతో నిండిపోయింది. ఉదయం కాంతితో సూర్యోదయమైంది. మెల్లగా ఆ కాంతి గదిలోకి వచ్చింది. పక్షుల శబ్దం వినబడుతుంది. సావిత్రి గారు దేవుడు ముందు కూర్చున్నారు. నా కొడుకు సంతోషంగా ఉండాలి, అతనికి ఎలాంటి కష్టము రాకూడదు అని మెల్లగా ప్రార్థిస్తుంది ఆవిడ. ఆమె స్వరం చాలా సాధారణంగా ఉంది. ఆమె ఆ దేవుణ్ణి తన గురించి ఏమీ అడగలేదు. తన కొడుకు సంతోషంగా ఉండాలని మాత్రమే ఆ భగవంతుణ్ణి కోరుకుంది. రాజేష్ సావిత్రి గారి వెనకాలే నిలబడి ఆవిడ ప్రార్థనలన్నీ విన్నాడు. ఆ క్షణం అతని గుండెల్లో ఏదో తెలియని బాధ. అతను మెల్లగా ముందుకెళ్ళి ఆమెను కౌగిలించుకున్నాడు. అమ్మా, నన్ను క్షమించు అన్నాడు. ఆ మాటలు చెబుతూ ఉన్నప్పుడు అతని స్వరం కంపించింది. నేను తప్పు చేశాను. ఇన్ని రోజులు నేను నిన్ను పట్టించుకోలేదు అన్నాడు. సావిత్రి గారు కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత మెల్లగా అతని తలపై చెయ్యి వేసింది ఆవిడ. నువ్వు నా బాధని అర్థం చేసుకున్నావు కదా నాన్న, అదే చాలు నాకు అంటూ నవ్విందావిడ. ఆ నవ్వులో బాధ లేదు, అది ప్రేమ మాత్రమే కూడిన నవ్వు. ఆ రోజు రాజేష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆ నిర్ణయం కేవలం ఆ రోజు కోసమే కాదు, తన తల్లి భవిష్యత్తు కోసం. ఒక జీవితాన్ని మార్చేసే నిర్ణయం అది. ఉదయం పూర్తిగా వెలుగులొచ్చేసరికి ఆశ్రమం మళ్ళీ తన రోజువారీ నడక మొదలుపెట్టింది. కానీ రాజేష్కి అది సాధారణ ఉదయం కాదు. అతను కారు దగ్గర నిలబడున్నాడు. కీస్ చేతిలోనే ఉన్నాయి. తలుపు తెరవాలి, కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలి. అది చాలా సింపుల్ పని. కానీ అతను కదలలేదు. అందుకు తన మనసు ఒప్పుకోవడం లేదు. సావిత్రి గారు నెమ్మదిగా బయటకొచ్చారు. రాజేష్ పిలవడం వల్లే. ఆమె చేతిలో చిన్న బ్యాగ్ కూడా ఉంది. ఆ బ్యాగ్లో ఏముంది అంటే ఆమె జీవితం అంతా కాదు, కానీ ఆమెకు మిగిలిన జ్ఞాపకాలు మాత్రం ఉన్నాయి. రాజేష్ సావిత్రి గారిని చూస్తూ, అమ్మా,
ఇక్కడ నేను నిన్ను వదిలి వెళ్ళాలి అని అనుకోవడం లేదు. మనం తిరిగి మన ఇంటికి వెళ్ళిపోదాం రా అమ్మా అన్నాడు. సావిత్రి గారు ఏమీ మాట్లాడలేదు. రాజేష్ ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఎలాంటి ప్రశ్న లేదు, ఎలాంటి అంచనా లేదు, ఏ భావము లేదు. అది అతన్ని ఇంకా ఎక్కువగా బాధ పెట్టింది. అతను ఒక్కసారిగా ముందుకు వెళ్ళి ఆ బ్యాగ్ని తీసుకున్నాడు. అమ్మా, మనం ఇంటికే వెళుతున్నాం అన్నాడు. ఆ మాటలు విన్నప్పుడు సావిత్రి గారి కళ్ళల్లో ఒక చిన్న మెరుపు వచ్చింది. ఆశ్చర్యం కాదు, ఆనందం కూడా కాదు, ఒక నిశ్శబ్ద ఉపశమనం అది. ఆవిడికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. అంతా కలలాగా ఉంది. రాజేష్ ఆవిడ్ని చెయ్యి పట్టుకుని కారులో ఎక్కించాడు. అప్పుడే ఆశ్రమం మేనేజర్ మూర్తి గారు అక్కడికి వచ్చారు. చాలా సంతోషం రాజేష్, నువ్వు మనసు మార్చుకున్నావు. ఇక్కడికి ఎవరైనా తమ తల్లిదండ్రుల్ని ఆశ్రమంలో చేర్పించడానికి వస్తే వాళ్ళని ఒక్కరోజు ఆశ్రమంలో ఉండాలి అని కండిషన్ పెట్టింది వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఇక్కడ పరిస్థితుల్ని, మనుషుల్ని, వాళ్ళ మనసుల్లో ఉన్న బాధల్ని, ఎంతోమంది వృద్ధులు కన్నబిడ్డలకి దూరమే కార్చే కన్నీళ్ళని చూసి కొంతమందిలో అయినా మార్పు వస్తుందేమోనన్న చిన్న ఆశతో నీ మనసు మారింది. నువ్వు నీ తల్లి కష్టాన్ని, బాధని, నీ మీద తనకున్న ప్రేమని అర్థం చేసుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట మీ అమ్మగారికి మా అలాంటి ఆశ్రమాల అవసరం రాకూడదు అని కోరుకుంటున్నాను అంటూ చెప్పారాయన. రాజేష్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. కారు నగరంలోకి తిరిగి ప్రవేశించింది. ఈసారి వర్షం లేదు, రోడ్డు క్లియర్గా ఉంది. కానీ రాజేష్ మనసు మాత్రం ఇంకా క్లియర్ కాలేదు. సిగ్నల్ దగ్గర కారు ఆగింది. అతను అద్దంలో తన ముఖాన్ని తానే చూసుకున్నాడు. అతను మారిపోయాడా లేదా? కేవలం ఒక్క రాత్రి భావోద్వేగం మాత్రమేనా ఇది? మళ్ళీ 2 రోజులు గడిస్తే తన ఫీలింగ్స్ అన్నీ మారిపోతాయా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. కానీ అతనికి జవాబు తెలియడం లేదు. ఇంటి ముందు కారు ఆగింది. డోర్ తెరవగానే అనిత బయటకొచ్చింది. ఆమె చేతిలో ఫోన్ ఉంది. ఆమె ముఖంలో ఆసక్తి మాత్రం లేదు. కేవలం ఒక ప్రశ్న మాత్రమే ఉంది. ఇంత త్వరగా వచ్చేసారా అంటూ అడిగింది తన భర్తని. ఆ మాటలో ప్రేమ లేదు, కేవలం విషయం ఏమిటో తెలుసుకోవాలి అన్న కుతూహలమే. రాజేష్ ఏమీ అనలేదు. అతను కారు డోర్ తెరిచి సావిత్రి గారికి దిగడానికి సహాయం చేశాడు. అత్తగారిని చూసి అనిత ఒక్కసారిగా ఆగిపోయింది. ఏంటండి మీరు? ఆవిడ ఆశ్రమంలో వదల్లేదా? మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసారేమిటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీరేం ఆలోచిస్తున్నారు? ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అని మెల్లగా అడిగింది. ఆ ప్రశ్న ఒక వ్యక్తిని గురించి కాదు, ఒక నిర్ణయాన్ని గురించి. కొన్ని క్షణాలు అక్కడ నిశ్శబ్దమే రాజ్యమేలింది. అమ్మా, లోపలికి రా అన్నాడు రాజేష్. సావిత్రి గారు నెమ్మదిగా లోపలికి నడిచారు. అనిత అక్కడే నిలబడుంది. రాజేష్, మనం ఈ విషయం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా అని ఆమె గట్టిగా అనింది. మాట్లాడుకున్నాం అన్నాడు రాజేష్. కానీ నేనప్పుడు ఆలోచించలేదు అన్నాడు. అనిత కళ్ళల్లో కోపం మెరిసింది. అంటే ఇప్పుడు ఆలోచించడం మొదలుపెట్టావా అని వ్యంగ్యంగా నవ్వింది అనిత. అవును అన్నాడు అతను. చాలా ఆలస్యంగా అయినా ఆలోచించడం మొదలుపెట్టాను. ఇంటి లోపల గాలి గట్టిగా మారిపోయింది. ఇది సాధారణ తగువ కాదు, ఇది 2 ప్రపంచాల మధ్య సంఘర్షణ. రాజేష్, నీకు అర్థం కావడం లేదు అని అనిత ముందుకొచ్చింది. మన లైఫ్ ఎలా ఉందో తెలుసా? మీటింగ్సు, గెస్ట్లు, సొసైటీ, పార్టీలు. ఇది ఆశ్రమం కాదు మీ అమ్మని ఇక్కడ ఉంచుకోవడానికి. ఆమె మాటలు కఠినంగా ఉన్నాయి, కానీ వాటి వెనక భయం ఉంది. మీ అమ్మ ఇక్కడే ఉంటే మన లైఫ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అని చెప్పింది. రాజేష్ ఆ మాట విన్నప్పుడు మొదటిసారి అతను కోపంగా చూడలేదు. అతను నెమ్మదిగా అడిగాడు, మన లైఫ్ అంటే ఏంటనిత? ఆమె ఒక్కసారిగా ఆగిపోయింది. డబ్బుందా? ఉంది. పెద్ద ఇల్లుందా? ఉంది. సొసైటీలో స్టేటస్ ఉందా? ఉంది. అతను ఒక్కొక్క మాట నెమ్మదిగా చెప్పాడు. కానీ మనం మనుషుల్లా ఉన్నామా? ఆ ప్రశ్న గదిలో గాలిని ఆపేసింది. అనిత ముఖం మారిపోయింది. ఇది ఎమోషనల్ డ్రామా రాజేష్ అంటూ చెప్పింది అనిత. ఒక్క రాత్రి అక్కడ ఉండొచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు అన్నీ వేరేలా కనిపిస్తున్నాయి. 2 రోజులు పోతే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకే అర్థమైపోతుంది అంది అనిత. అవును, ఒక్కరోజే అక్కడున్నాను కాబట్టి నా కళ్ళు తెరుచుకున్నాయి అన్నాడు రాజేష్.
ఒక్క రాత్రే, కానీ నాలో మార్పుకి అది సరిపోయింది. అతను కాసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. నిన్న రాత్రి నేనొక విషయం గ్రహించాను అన్నాడు రాజేష్. ఏమిటది అని అనిత కొంచెం తక్కువ స్వరంలో అడిగింది. మన జీవితంలో ఎవరిని వదులుకోవచ్చు, ఎవరిని వదులుకోకూడదు అన్న విషయం అది. అతను ఆమె కళ్ళల్లోకి నేరుగా చూశాడు. డబ్బు లేకపోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, స్టేటస్ పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు. అతని స్వరం ఈ మాటలు చెప్తున్నప్పుడు మరింత గట్టిగా మారింది. కానీ ఒక అమ్మను వదిలేస్తే మళ్ళీ అమ్మ అనేది తిరిగి దొరకదు. ఆ మాట విన్నప్పుడు అనిత మొదటిసారిగా ఏమీ మాట్లాడలేకపోయింది. సావిత్రి గారు గదిలోనే కూర్చునున్నారు. బయట జరుగుతున్న సంభాషణలోని మాటలన్నీ ఆమెకు వినిపిస్తున్నాయి. ఆమె కళ్ళల్లో మళ్ళీ నీళ్లొచ్చాయి. ఈ గొడవంతా తన వల్లే జరుగుతుందా అనుకుంటూ ఆమె లేచి బయటికి రావాలి అని అనుకుంది. నేను మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోతాను అని అందరికీ చెప్పాలనుకుంది. కానీ ఆమె కాళ్ళు కదలలేదు. ఎందుకంటే ఈసారి ఆమె కొడుకు ఆమె కోసమే నిలబడ్డాడు. కొన్ని నిమిషాల తర్వాత అనిత మెల్లగా కూర్చుంది. ఆమె స్వరం మారింది. నువ్వు నిజంగా ఇది చెయ్యాలనుకుంటున్నావా అంటూ అడిగింది. అవును అన్నాడు రాజేష్. అంటే మన మధ్యలో సమస్యలు వస్తే ఏం చేస్తావు అని అడిగింది అనిత. అతను కాసేపు ఆలోచించాడు. వస్తాయి అన్నాడు నిజాయితీగా. కానీ ఈసారి నేను పారిపోను. ఎలాంటి సమస్యనైనా సరే నేను సహనంతో ఎదుర్కొంటాను. నా దృష్టిలో కన్న తల్లి, కట్టుకున్న భార్య ఇద్దరిలో ఎవ్వరూ ఎక్కువ కాదు, ఎవ్వరూ తక్కువ కాదు. ఇద్దరిని నేను సమానంగా ప్రేమిస్తున్నాను అన్నాడు రాజేష్. ఆ మాటలో ఒక స్థిరత్వం ఉంది. అది కొత్త రాజేష్. ఆ రోజు ఇంటి గోడలు అలాగే ఉన్నాయి, ఫర్నిచర్ కూడా అదే ఉంది, జీవితం కూడా బయటకు చూసినప్పుడు అలాగే ఉంది. కానీ లోపలే ఏదో మారిపోయింది. ఆ రోజు రాత్రి సావిత్రి గారు హాల్లో కూర్చుని ఉన్నారు. టీవీ నెమ్మదిగా నడుస్తుంది. రాజేష్ ఆమె పక్కనే కూర్చున్నాడు. అమ్మా, నిన్నక్కడ వదిలేయడానికి నేను ఎలా వచ్చానో నాకే అర్థం కావడం లేదమ్మా అన్నాడు. సావిత్రి గారు నవ్వారు. మనిషి తప్పులు చేస్తాడు నాన్న, కానీ వాటిని గుర్తించడం, సరిదిద్దుకోవడం గొప్ప విషయం అని మెల్లగా అందావిడ. నేను ఆలస్యంగా గుర్తించానమ్మా, లేదంటే నేను పోగొట్టుకునేవాణ్ణి అన్నాడు. కానీ వదిలేసేయి, నువ్వు గుర్తించావు కదా అని ఆమె అతని చేతిని పట్టుకుని అంది. ఆ స్పర్శ ఇప్పుడు వేరేలా అనిపించింది. అది బాధ కాదు, అది బంధం. ఆ రాత్రి తర్వాత ఆ ఇంట్లో ఒక కొత్త నిశ్శబ్దం ఏర్పడింది. అది ముందున్న నిశ్శబ్దం కాదు, ఇది మాట్లాడని మాటలతో నిండిపోయిన నిశ్శబ్దం. అనిత ఉదయం లేచి కిచెన్లోకి వెళ్ళింది. కాఫీ తయారు చేస్తూ ఉంది. అది ఆమెకు అలవాటే. కానీ ఈరోజు ఆమె మనసు కాఫీ మీదే లేదు. హాల్లో సావిత్రి గారు నెమ్మదిగా దేవుడి ముందు దీపం వెలిగిస్తున్నారు. ఆమె చేతులు కాస్త వణుకుతున్నాయి, కానీ ఆ వెలుగు స్థిరంగా ఉంది. అనిత ఆ దృశ్యాన్ని కాసేపు గమనించింది. ఆమె కళ్ళల్లో ఎలాంటి భావము లేదు. కానీ ఆమె మనసులో ఒక చిన్న ప్రశ్న మొదలైంది. ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతుంది? రాజేష్ తన ల్యాప్టాప్లో హాల్లో కూర్చుని వర్క్ చేసుకుంటున్నాడు. తను మీటింగ్లో ఉన్నాడు. ఎస్, ప్రాజెక్ట్ డెలివరీని 1 వీక్ పోస్ట్పోన్ చేయండి అన్నాడు. అతని టీం షాక్ అయిపోయింది. సార్, క్లయింట్ ఒప్పుకోడు అనగానే రాజేష్, నేను మాట్లాడతాను క్లయింట్తో అన్నాడు. అతను కాల్ కట్ చేసేశాడు. ఇది చిన్న నిర్ణయం కాదు, ఇది అతని పాత జీవితానికి పూర్తిగా వ్యతిరేకం. రాజేష్ ఎప్పుడూ ఏ పనిని పోస్ట్పోన్ చేయడం, ఏ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం చేయలేదు. కానీ ఇప్పుడు అలాంటి సంఘటన జరిగింది. మధ్యాహ్నం సావిత్రి గారు వంటగదిలోకి వచ్చి, నేనేమైనా సహాయం చెయ్యనా అని మెల్లగా అడిగారు. అనిత కాసేపు ఏమీ మాట్లాడలేదు. అది ఒక సింపుల్ ప్రశ్నే, కానీ దానిలో చాలా భావం ఉన్నట్టు అనిపించింది. లేదండి, నేను చూసుకుంటాను అంటూ చెప్పింది అనిత. సావిత్రి గారు తల ఊపి వెనక్కి వెళ్ళిపోయారు. ఆమె ముఖంలో ఎలాంటి బాధ లేదు. అది అనితని ఇంకా అసౌకర్యానికి గురి చేసింది. కొన్ని రోజులు అలాగే గడిచాయి. ఇంట్లో ఎవ్వరూ గొడవ పడడం లేదు, కానీ ఎవ్వరూ పూర్తిగా కలవడం కూడా లేదు. రాజేష్ మాత్రం మారిపోయాడు. సాయంత్రం టైంకే ఇంటికి వస్తున్నాడు. ఫోన్ పక్కన పెట్టేసి సావిత్రి గారితోనే కూర్చునుంటున్నాడు. ఆమె చిన్న చిన్న కథలు చెబుతుంది. తన బాల్యం, తన భర్త గురించి, రాజేష్ చిన్నప్పుడు చేసిన అల్లరి గురించి. మొదటిసారిగా రాజేష్ ఆ కథలన్నీ వింటున్నాడు. ముందు అతను విన్నట్టుగా నటించేవాడు. ఇప్పుడు నిజంగానే వింటున్నాడు. ఒక సాయంత్రం అనిత హాల్లోకి వచ్చింది. వాళ్ళిద్దరూ నవ్వుకుంటున్నారు. ఏమైంది అంటూ అడిగింది అనిత. నీ భర్త చిన్నప్పుడు స్కూలుకి వెళ్లకుండా చెట్టు మీదకెక్కి దాక్కున్నాడు అని సావిత్రి గారు నవ్వుతూ చెప్పారు.
రాజేష్ కూడా నవ్వాడు. అనిత మొహం మీదకి కూడా చిన్న చిరునవ్వు వచ్చింది ఆమెకు తెలియకుండానే. ఆ రోజు రాత్రి అనిత ఒంటరిగా కూర్చుంది. ఆమె మనసులో ఏదో మారిపోతూ ఉంది. రాజేష్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. మన లైఫ్ అంటే ఏమిటి? ఆమె తన జీవితాన్ని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. మీటింగ్సు, పార్టీసు, సోషల్ సర్కిల్సు అవన్నీ ఉన్నాయి. కానీ ఆమె ఎప్పుడైనా ఇలా నవ్విందా? ఇలా నిశ్శబ్దంగా కూర్చుందా? జవాబు లేదు. తర్వాత రోజు అనిత కిచెన్లో ఉంది. సావిత్రి గారు మళ్ళీ వచ్చారు. నేను కూరలు కట్ చేస్తాను అంటూ అడిగారు ఆవిడ. ఈసారి అనిత ఆవిడ్ని ఆపలేదు, వద్దని చెప్పలేదు. సరే అత్తయ్య అని మెల్లగా అంది. ఆ చిన్న సరే ఒక పెద్ద మార్పుకి మొదలు. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో వాతావరణం నెమ్మదిగా మారుతుంది. సావిత్రి గారు తన స్థానం కోసం పోరాడలేదు. ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆమె ప్రేమ సహనంతో ఎదురు చూడసాగింది. ఆ ప్రేమ సహనం ఇప్పుడు గెలిచాయి. ఒకరోజు రాజేష్ అన్నాడు, అమ్మా మనం ఒకసారి ఆశ్రమానికి వెళదామా? సావిత్రి గారు కాసేపు ఆగి, ఎందుకు బాబు అంటూ అడిగింది. అక్కడ వాళ్ళని చూసి రావాలమ్మా అన్నాడు. అతని స్వరం మారింది. ఇది కేవలం సందర్శన కాదు, ఇది ఒక బాధ్యత. తనలో మార్పుకి నాంది పలికిన ఆ ప్రదేశానికి అప్పుడప్పుడు వెళుతూ ఉండడం మంచిది అనిపించింది రాజేష్కి. ఆశ్రమం దగ్గరకు వెళ్లారందరూ. అదే గేటు, అదే బోర్డు. కానీ ఈసారి రాజేష్ కళ్ళల్లో భయం లేదు. మూర్తిగారు వారిని చూసి నవ్వారు. తిరిగి వచ్చారేం సార్ అన్నారు. ఈసారి మా అమ్మని వదిలేయడానికి రాలేదు అన్నాడు రాజేష్. ఏదైనా ఇక్కడ వాళ్ళకి చేయడానికి వచ్చాను. ఆ రోజు వాళ్ళు అక్కడ ఎక్కువసేపు గడిపారు. వృద్ధులతో మాట్లాడారు. వారి కథలన్నీ విన్నారు. అనిత కూడా వాళ్ళతో కూర్చుంది. ఒక వృద్ధురాలు అనిత చేయి పట్టుకుని చెప్పింది, నువ్వు వచ్చావు అంటే నాకు నా కూతురు గుర్తొచ్చిందమ్మా అని. ఆ మాట విన్నప్పుడు అనిత కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆమెకు మొదటిసారి అర్థమైంది, ఇక్కడ వాళ్ళు వదిలివేయబడ్డ వాళ్ళు కాదు, తమ పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉన్నవాళ్ళు అని. ఆ రోజు తర్వాత రాజేష్ ప్రతి వారము అక్కడికి వెళుతున్నాడు. అతను డబ్బు మాత్రమే కాదు, సమయం కూడా వారి కోసం ఇస్తున్నాడు. అతను వాళ్ళతో కూర్చుంటున్నాడు, వాళ్ళు చెప్పేవి వింటున్నాడు, వాళ్ళని నవ్విస్తున్నాడు. అది అతనికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. అనిత కూడా మెల్లగా మారిపోయింది. ఆమె సోషల్ సర్కిల్ని తగ్గించింది. కానీ ఆమెకు ఒంటరిగా అనిపించలేదు. ఒకరోజు ఆమె సావిత్రి గారిని చూసి చెప్పింది, అమ్మా ఈరోజు నేను మీ ఫేవరెట్ కూర చేస్తాను అని. సావిత్రి గారి కళ్ళల్లో ఆనందం మెరిసింది. నన్ను అమ్మా అని పిలిచావు అని మెల్లగా అనింది ఆవిడ. అనిత కూడా నవ్వింది. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఆశ్రమంలో ఒక చిన్న కార్యక్రమం జరిగింది. వృద్ధులందరూ కూర్చున్నారు. రాజేష్ స్టేజ్ మీద నిలబడ్డాడు. ఈ స్థలం నాకు ఒక పాఠం నేర్పింది అన్నాడు. జీవితంలో ఒక ముఖ్యమైన పాఠం. మనం ఎంత సంపాదించామో కాదు, మనతో పాటు ఎవరున్నారు అనేది ముఖ్యం అంటూ అతను సావిత్రి గారిని చూస్తూ చెప్పాడు. నన్ను క్షమించినందుకు ధన్యవాదాలమ్మా అంటూ రాజేష్ చెప్పగానే సావిత్రి గారి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. కానీ ఈసారి అవి బాధతో నిండిన కన్నీళ్లు కాదు, అవి సంతృప్తితో నిండిన ఆనంద బాష్పాలు. ఆ రాత్రి ఇంట్లో ముగ్గురు కలిసి కూర్చున్నారు. టీవీ నడుస్తుంది, కానీ ఎవ్వరూ చూడడం లేదు. వాళ్ళు ముగ్గురు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు, నవ్వుకుంటూ ఉన్నారు. ఇది కుటుంబం. ఒక్క రాత్రి ఒక జీవితాన్ని మార్చేసింది. సమస్తం కోల్పోయాను అనుకున్న ఒక వృద్ధురాలి జీవితంలో వెలుగు నింపింది. కొన్ని మార్పులకి సంవత్సరాలు పడతాయి, కానీ కొన్ని మార్పులకి ఒక్క రాత్రి చాలు. తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో భారంగా ఫీల్ అయ్యే ముందు వాళ్ళు మన కోసం మోసిన బరువులన్నింటినీ గుర్తు చేసుకోండి. తల్లిదండ్రులు మన కోసం జీవితాన్నే ఇస్తారు, కానీ మనం వాళ్ళ కోసం కొంత సమయం కూడా ఇవ్వలేమా? ఆలోచించండి. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.